హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ నాటుకోడి పులుసు. కావలసిన పదార్థాలు: నాటుకోడి, మామిడికాయ. గ్రేవీ కోసం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటోలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి దాకలో ఆయిల్ వేసుకొని ఒక కట్ చేసిన ఉల్లిపాయని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగినాక కడిగి పెట్టుకున్న నాటుకోడిని ఉల్లిపాయలో వేసి ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కొంతసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కూర కలుపుతూ ఒక 5 నిమిషాల తర్వాత కారం, ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ముక్క సగం ఉడికింది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కోడి కూరలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ కూర ఉడకటానికి 40 నుంచి 50 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. కూర ఉడికిపోయిందండి. నేను మసాలా వేసి దింపేసి నేను వేయలేదు. మీకు కావాలంటే వేడి వేడి మామిడికాయ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.